కర్రగుట్టలపై భద్రతా బలగాలు పట్టు సాధించాయి. హెలికాప్టర్ నుంచి కర్రగుట్టపైకి జవాన్లు దిగారు. కర్రగుట్టపైకి చేరుకున్న కూంబింగ్ టీమ్స్ జాతీయ జెండాను ఎగురవేశాయి. ఇక ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో ఉన్న కర్రగుట్టల్లో ఆపరేషన్ కొనసాగుతోంది. పోలీసులకు మావోలకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. మరోవైపు కర్రగుట్టల నుంచి సేఫ్ జోన్లలోకి మావోయిస్టు కీలక నేతలు వెళ్లినట్టుగా తెలుస్తోంది. కర్రగుట్టలపై భద్రతా బలగాలు పట్టు సాధించాయి. హెలికాప్టర్ నుంచి కర్రగుట్టపైకి ఇప్పటికే జవాన్లు దిగారు. కర్రగుట్టపైకి చేరుకున్నటువంటి కూంబింగ్ టీమ్స్ జాతీయ జెండాను అక్కడ ఎగరవేయడం జరిగింది. ఇక ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో ఉన్నటువంటి కర్రగుట్టల్లో ఆపరేషన్ అయితే కొనసాగుతోంది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. అటు మరోవైపు కర్రగుట్టల నుంచి సేఫ్ జోన్లలోకి మావోయిస్టు కీలక నేతలంతా కూడా వెళ్లినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మావోలకు అలాగే భద్రతా బలగాలకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. మరోవైపు కర్రగుట్టలపై భద్రతా బలగాలు పట్టు సాధించాయి. హెలికాప్టర్ నుంచి దిగి జాతీయ జెండాను అక్కడ ఎగరవేశాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు జంక్షన్ అండి. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో 9 రోజులుగా కొనసాగుతున్న భారీ కూంబింగ్ ప్రక్రియకు సంబంధించి భద్రతా బలగాలకు సంబంధించి పైచేయి సాధించాయని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే కర్రగుట్టల పైన జాతీయ జెండాను ఎగురవేస్తూ 100 మంది జవాన్లు భారీగా ర్యాలీ నిర్వహించారు. మొత్తం మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా హెలికాప్టర్ సహకారంతో కర్రగుట్టల పైకి జవాన్లు వెళ్లారు. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే గతంలో జరిగిన ఎన్కౌంటర్ లో ఒక రోజు 38 మంది పైగా మావోయిస్టులు మృతి చెందారని ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది. ఆ తర్వాత జరిగితే 6 మహిళలు ఎన్కౌంటర్ లో మృతి చెందారు. కీలకమైనటువంటి 3 మృతి చెందినట్లుగా మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఒక ప్రకటన, అదే రూపేష్ కూడా మరో ప్రకటన. శాంతియుతమైన చర్చలు కొనసాగించారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా 2 చర్చలకు సిద్ధం కావాలి. అటు కర్ణాటక, జార్ఖండ్ ప్రభుత్వాలు కూడా పూర్తి స్థాయిలో కూడా మహారాష్ట్రకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులు ఉన్నటువంటి ప్రాంతాల్లో శాంతియుతమైన చర్చలు కొనసాగించి వాళ్ళకి బేషరతుగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పేసి కూడా లేఖ విడుదల చేసిన నేపథ్యం. 9 రోజులుగా కొనసాగుతున్న 24,000 మందితో భారీ ఆపరేషన్ కూంబింగ్ ప్రక్రియకు సంబంధించి ఈ రోజు పైచేయి సాధించినప్పటికీ ఇప్పటికే 5 గుహలను కూడా మావోయిస్టులు ఉన్నటువంటి ప్రాంతాలను భద్రతా బలగాలు కనుగొన్నాయి. కానీ ఇక్కడ మాత్రం మావోయిస్టులను లైవ్ లో పట్టుకున్నటువంటి పరిస్థితి కానీ వారు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే పిఎల్జే కమాండర్ గా ఉన్నటువంటి ఇడ్మా కావచ్చు, దేవా అందరూ కూడా త్రుటిలో తప్పించుకున్నారు. దాదాపు 1000 మంది పైగా ఉన్నటువంటి మావోయిస్టుల కోసం 25,000 మంది పైగా జవాన్లు కూంబింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. 9 రోజులుగా జరుగుతున్న ఈ ఆపరేషన్ లో కర్రగుట్టల పైకి కేంద్ర బలగాలు చేరుకోవడం అనేది ఒక అచీవ్మెంట్ గా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సైదులు.